అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించింది కూడా మహబూబ్నగర్ పట్టణంలోని నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కూడా శిక్షణ అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మేస్త్రులకు కూడా శిక్షణ కార్యక్రమం చేపడుతున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని అయితే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు గత వారం రోజులకెళ్ళి కూడా శిక్షణ కార్యక్రమం మేస్త్రులకు ఇస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ అయితే శిక్షణ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన కూడా ఒక నమూనా అయితే మేస్త్రులకు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే శిక్షణ కార్యక్రమం ఇచ్చారు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన కూడా నమూనా కూడా కొనసాగుతుంది. ఇక్కడ అయితే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మొదటిగా హాలు, తర్వాత కిచెన్గా ఇక్కడ నిర్మాణం నమూనా కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత బెడ్రూమ్, దాని తర్వాత బెడ్రూమ్ నుంచి కూడా బాత్రూమ్ కూడా వాష్రూమ్కి సంబంధించింది. అలాగే బయట పక్క కూడా ఒక వాష్రూమ్ వచ్చింది. ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మేస్త్రులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ విధంగా శిక్షణ కార్యక్రమం 6 రోజుల పాటు కూడా ఇక్కడ దాదాపు 15 మంది మేస్త్రులకు కూడా శిక్షణ ఇస్తున్నది. ఇదే అంశంపైన నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ సంబంధించిన డైరెక్టర్ ఉన్నారు, వారిని అడిగా అసిస్టెంట్ డైరెక్టర్ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు మేస్త్రులకు శిక్షణ ఇచ్చారు? లేదు సార్, ఇదే ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు మన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్షన్ చేసిన మండలంలో 2 సెలెక్షన్ చేసిండ్రు. సో దాంట్లో 26 మంది సెలెక్ట్ చేస్తే కొంతమంది ఈ ఫస్ట్ స్పెల్లో రాలేకపోయిండ్రు. సో 15 మంది మాత్రం వచ్చిండ్రు. వాళ్ళు మంచిగా నేర్చుకుంటున్నారు. ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టాలనేది గవర్నమెంట్ ఉన్న ఆలోచన. అయితే అది ఒక నాణ్యతతోటి క్వాలిటీతోటి ఎట్లా కట్టాలి, 5 లక్షలలోనే ఇల్లు నాణ్యంగా ఎట్లా ఉండాలనేది న్యాక్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మేస్త్రులకు ఈ విధంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మేస్త్రులే ఉన్నారు. కాకపోతే బడ్జెట్ బట్టి ఏ విధంగా కట్టవచ్చు, క్వాలిటీగా ఎట్లా కట్టవచ్చు అనేది న్యాక్ ట్రైనింగ్ ఈ 6 రోజుల్లో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అయితే గ్రామీణ ప్రాంతంలో ఎంత స్థలం ఉంటే ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు అనేది ఏంటంటే 400 స్క్వేర్ ఫీట్ ఏదో అన్నారు, 400 స్క్వేర్ ఫీట్లో నిర్మించాలని చెప్పి. సో వాళ్ళు ఈ విధంగా ఇచ్చినది అంటే 22 ఫీట్ల 3 ఇంచులు ఇంటూ 18 ఆ సైజులో నిర్మించాలనేది కాన్సెప్ట్. అది అంటే ఆ సైజులో ఎన్ని బెడ్రూమ్స్ వస్తున్నాయి, ఎంత హాల్స్ వస్తున్నాయి, కిచెన్ ఏ విధంగా వస్తుంది, బాత్రూమ్స్ ఎన్ని వస్తున్నాయి? యాక్చువల్గా ఆ సైజులో అంటే ఒక హాల్ ఉంటుంది, హాలు కిచెను, సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, మళ్ళీ బయట నుంచి కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా సింగిల్ బెడ్రూమే ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు 6 రోజుల పాటు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు నమూనా నాకు ద్వారా మీకు మేస్త్రులు కూడా శిక్షణ ఇస్తున్నారు ఏదైతే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ వారు. అయితే మీరు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని గజాల నిర్మాణం చేపట్టాలని చెప్పి 5 లక్షల రూపాయలతో ఏ విధంగా తయారు చేయాలని మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిండ్రు, ఎట్లా నిర్మాణం చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? 400 స్క్వేర్ ఫీట్లు ఏరియా ఉంటుంది. దాంట్లో ఒక బెడ్రూము, కిచెన్, హాలు, 2 బాత్రూమ్లు ఉంటాయి. కాకపోతే ఇచ్చే అమౌంట్ సరిపోకపోవచ్చు, కొంచెం ఏమైనా ఎక్స్ట్రా పడితే ఇంట్లో భరించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే కాకపోతే నాణ్యతనే ఉంటుంది. వర్క్ అయితే మాత్రం మంచిగానే ట్రైనింగ్ తీసుకుంటుంది. అయితే ముఖ్యంగా అంటే దీనికి కాలాలు ఏముండవా? ఎట్లా దీనికి నిర్మాణం ఇందిరమ్మ ఇల్లుకు బేస్మెంట్ ద్వారా నిర్మాణం చేస్తారా, లేకుంటే కాలాల ద్వారా నిర్మాణం చేస్తారా, ఎట్లా చేస్తారు? భూమి లూజ్ ఉంటేనేమో కాలాల దగ్గర వేస్తాము, భూమి గట్టిగా ఉంటే మామూలుగా బునాది గట్టి చేస్తాం. అంటే ఎంత హైట్ ఫీట్నర్ హైట్ బేస్మెంట్. వాళ్ళ కాలాలు మట్టి డీలా ఉంటేనేమో పిల్లర్తోనే చేస్తాం. అంటే స్లాబ్ ఏరియా ఎంత తీసుకుంటారు మీరు? స్లాబ్ ఏరియా ప్రైవేట్ అయితేనే 350 ఉంటుంది. ఇది అంతా అంటే కూడా కట్టలేం, తగ్గియాల్సి వస్తుంది. ఇంటి వాళ్ళు కూడా కొంచెం ఇక ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలంటే అందుకన్నా కొంచెం తగ్గించే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు సాయం చేసింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు కూడా మీకు ఇల్లు నిర్మాణం సాధ్యమవుతుందా? ఎక్స్ట్రా ఏమైనా ఇంటి వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుందా? ఇందిరమ్మ ఇల్లు ప్రకారం చేస్తే సరిపోతుంది.
ఈ జాగా ఎక్కువ ఉండి కొంచెం భూమి డీలో ఉండి లోతు ఉంటే ఇంటి వాళ్ళే భరియాల్సి వస్తుంది. ₹1,00,000 దగ్గర ఇంటి వాళ్ళే భరియాల్సి వస్తుంది. మీది ఏ ఊరు? ఎన్ని రోజులు ట్రైనింగ్ చేయబట్టి ఇక్కడ? నేను ట్రైనింగ్ చేయబట్టి 6 రోజులు అయింది. మాది దేవరకద్ర మండలం. నా పేరు వెంకటేష్. నేను మేస్త్రి దేవరకద్ర, మాది మండలం దేవరకద్ర. నా పేరు ప్రభాకరు. మళ్ళీ మాకు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ 6 రోజులు ఉంటే ఎంతో కష్టపడి మాకు సారులు మాకు మంచిగానే ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివలన ఏంటంటే కేవలం ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏందనేది మన గవర్నమెంట్ మళ్ళీ మనకు శాంక్షన్ చేస్తున్నారు. 5 లక్షల ఇంతవరకు ₹1,00,000 ఇచ్చింది కానీ అంతా వాళ్ళ ఇంట్లో వేసుకున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ఎంతోమంది కష్టపడి కొంతమంది గుడిసెల్లో ఉంటున్నారు, కొంతమంది రేకుల్లో ఉంటున్నారు, కొంతమంది చెట్ల కింద కూడా ఉండి ఎంతో కష్టపడుతున్నారు. ఇండ్లు లేనిది చూసి ప్రభుత్వము మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారని ఎంతో ఆశతో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మనకు మంచి మేలులు చేస్తున్నాడు. మన ఇందిరమ్మ కూడా మేలు చేస్తుంది. దానివల్ల అందరికీ ఉపయోగవాలని మళ్ళీ మాకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. మాకు ట్రైనింగ్ ఇచ్చి 5 లక్షల ఇల్లు కట్టుకోవాలనే భావనతో మనకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అదే ప్రకారంగా పేదవాళ్ళు ఇది బలిసిన వాళ్ళ గురించి ఏదో రాజకీయ నాయకుల గురించి కానీ మేము ఇట్లా కట్టాలి, మేము అట్లా కట్టాలి, మేము చెప్పింది కట్టాలి అనేది కాదు. ఇది కేవలంగా పేదలకు వచ్చింది. ఇది ఆ గవర్నమెంట్ ఏదైతే మనకు చెప్పిందో అది చేస్తేనే జనాలు కూడా ఇంకా బాగా అవుతారు, మంచిగా ఉంటారు. ఆ నాణ్యత కూడా మనకు వస్తుంది. ఒకరికి కొంతమందికి ఇండ్లు లేవు, కొంతమందికి ఉన్నాయి, కొంతమంది ఏమో రాగడ్లలో ఉంటారు. రాగడి అంటే నల్ల భూములలో ఉంటారు. నల్ల భూములు అంటే కొంచెం బేస్మెంట్ ఎక్కువ పడుతుంది. దానికి ఇంతనో అంతనో మీరు వేసుకోవాలి. ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటే మనం వేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన దాని మీద అయితే మనం చేయలేము. మనకు గట్టిగా స్టాండర్డ్ ఉండాలంటే మనం కూడా ఇంతనో అంత కొంచెం వేసుకొని ఇందిరమ్మ ఇల్లు మనం కట్టుకోవాలి. ఈ 5 లక్షలు మేమైతే కంప్లీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సీకులు ఎంత పడతాయి మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. సీకులు ఎంత పడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, పెళ్ళి ఎంత పడుతుంది అని కూడా మాకు చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు సమయం లేదు. మేము ఇంకా ట్రైనింగ్ నేర్చుకుంటున్నాము. దానివల్ల మీకు ఇందిరమ్మ ఇల్లు బెస్ట్ ఇల్లు కట్టిస్తాం. ప్రభుత్వం వచ్చింది కాబట్టి బెస్ట్ ఇల్లు కట్టిస్తాము. ఎవరిది రికమెండేషన్ అయితే లేదు దీనికి. ఎవరి పేరు మీద అయితే వాళ్ళు ఇల్లు కట్టాలని ఆశతో వచ్చిందో మేము కట్టుకుంటాము. మాకు కావాలి ఇల్లు అని ఎవరైతే ఆశతో వస్తారో వాళ్ళకి మాత్రం ఇల్లు. మాకు 5 లక్షల ఇల్లు అవుతుంది. కొంతమంది చెడదబట్టేటోళ్ళు ఉంటారు. 5 లక్షల ఇల్లు అవుతుందా, మేము కట్టుకుంటే 10 లక్షలు అవుతుంది కదా, 20 లక్షలు అవుతుంది కదా, మీకు ఎట్లా అవుతుంది అని అంటారు. వాళ్ళ మాటలు వింటే చెడిపోయేది ఎవరు? మనమే కదా. అట్లా కాకుండా ఇందిరమ్మ ఇండ్లు అన్ని దిక్కుల అన్నితోటి అన్ని అంకాల పరిశీలన చేసి మన కోసం సపరేటు ఈ 5 లక్షల కంప్లీట్ ఎవరు కూడా ఇంకా అప్పు కాకూడదని. సరే మనం ఉంటే ఎన్ని ఏళ్ళు ఉంటాము? 30 నుండి 40 ఏళ్ళ వరకు ఉంటాం. అంతవరకు నడిస్తే చాలు. మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పోయినాడు మళ్ళీ చూద్దాం. దానికి ఇప్పటికైతే మనకు మేలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు మేలు చేయాలని. ఇంతవరకు గతాలు ప్రభుత్వాలన్నీ పోయినవి, ఎన్నో పోయినాయి. అవి మనకు సంబంధం లేదు. ఇప్పుడు జరగబోయేది ఈ ఇందిరమ్మ ఇండ్లు జరగబోయేది మనం అన్ని లబ్ధి పొందాలని. రైట్. అవుతామీనా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన నమూనా అయితే శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ మేస్త్రులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలనే విధంగా అయితే మేస్త్రులకు సంబంధించింది ట్రైనింగ్ శిక్షణ 6 రోజుల పాటు ఇక్కడ కొనసాగుతుంది. 6 రోజులు కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మేస్త్రులు అయితే ఆయా నియోజకవర్గాల ఆయా మండలకు సంబంధించిన మేస్త్రులు వచ్చి కూడా ఇక్కడ శిక్షణ పొందారు. అయితే 5 లక్షల రూపాయల ఇల్లుని నిర్మాణం చేపట్టాలి, లేకుంటే అగాల 5 లక్షల రూపాయలు లేకుండా అదనంగా పడితే ఇంటి వాళ్ళే అదనంగా వేసుకొని కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టుకోవచ్చని ఇక్కడ మేస్త్రులు ట్రైనింగ్ తీసిన మేస్త్రులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.